కానీ చివరిగా నాదొక్క మాట, ప్లీజ్ దయచేసి వినండి. సంపద ఏంటి కొత్త నాటకం? వాడేమో మంచివాళ్ల నటిస్తున్నాడు, నువ్వేమో కడుపేసుకొని వచ్చావు. ఏంటి ఇదంతా? కడుపుతో ఉన్నానని చెప్పి మళ్ళీ ఏం గోల చేద్దామని వచ్చావు? ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు వీళ్ళు వచ్చారు అంటే తర్వాత ఏ లాయరో వస్తాడు. ఎందుకొస్తాను నాన్న? కోర్టులో తనే అన్నీ ఒప్పుకుంది కదా, ఇంకా మనల్ని కోర్టుల చుట్టూ తిప్పే అవకాశం తనకెక్కడుంది? మేము జరిగింది మర్చిపోమని చెప్పడానికి వచ్చాం. మీరు జరిగింది ఇంకా గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. ఎలా మర్చిపోతాం? మీరు చేసిన ఘోరాలు అంత సులభంగా మర్చిపోగలమా? అసలు మా ప్రాణాలే తీయాలి అని అనుకున్న మీతో ఇంతసేపు మాట్లాడటమే పాపం. ఇప్పటి వరకు మీరు ఆడిన నాటకాలు చాలు, వెళ్ళండి ఇక్కడి నుంచి. ఇది నాటకం కాదమ్మా, నిజం. నేను తల్లిని కాబోతున్నాను, అందుకే కష్టపడి సిద్ధుని కూడా బయటికి తీసుకొచ్చాను. అవన్నీ మాకెందుకే? చాలు, చేసిన ఘనకార్యాలు చాలు. నువ్వు కడుపుతో ఉన్నానంటున్నావు కాబట్టి నిన్ను తన్ని తరమే లేకపోతున్నాను. పో పో ఇక్కడి నుంచి. ఎవరున్నారని వెళ్ళాలి? ఎక్కడికని వెళ్ళాలి? అందుకని వచ్చి మా ఇంట్లో ఉంటారా ఏంట్రా? నువ్వు చేసిన పాపాలకి శిక్ష పడకుండా తప్పించుకోలేం. నీకు చావు తప్పదురా. ఆ మాట అనొద్దు, నా బిడ్డ అనాథ అయిపోతాడు. మా వల్ల మీరెంతో బాధపడ్డారు. మాలాంటి వాళ్ళని క్షమించాలంటే మనసు కూడా రాదు. ఆ విషయం మాకు తెలుసు. మా గురించి ఆలోచించొద్దు, మమ్మల్ని క్షమించొద్దు. కనీసం మా బిడ్డ గురించి ఒక్క క్షణం ఆలోచించండి చాలు. నా బిడ్డ పుట్టే సమయానికి నేను నేరస్తుడిగా జైల్లో ఉండాలనుకోవడం లేదు. మా నాన్న ఇంత దుర్మార్గుడని నా బిడ్డ నా గురించి బాధపడకూడదు. అందుకే నా బిడ్డ కోసం నేను మారాలని నిర్ణయించుకున్నాను. ప్లీజ్ దయచేసి మా తప్పుల్ని క్షమించండి. మమ్మల్ని ఇక నుంచి దుర్మార్గులుగా చూడకండి ప్లీజ్. ఇక మీదట మేము ఎలాంటి తప్పులు చేయం.
మా బ్రతుకేదో మేము బ్రతుకుతాం. అందుకే మా వల్ల బాధపడిన మీకు క్షమాపణ చెప్పడానికి వచ్చాం. మా ఇద్దరిని క్షమించండి. చాలేవే, మిమ్మల్ని నమ్మడం అంటే పాముకి పాలు పోసి పెంచడమే. నిన్ను నా బిడ్డకిచ్చి పెళ్లి చేస్తే నువ్వు చేసిందేంటి? నువ్వు చేసిందేమిటే? పసిబిడ్డను కూడా వదిలేసి వీడితో వెళ్ళిపోయావు. అలాంటి నువ్వా మారేది? మేమెంత చెప్పినా మీరు నమ్మరని మాకు తెలుసు. తెలిసే ఇంత దూరం ఎందుకు వచ్చామో తెలుసా? మా తాతయ్య కూడా చనిపోయారు. ఇక నుంచి ఆ రోజు నన్ను ఆదరించిన ఈ ఇల్లే నా పుట్టిల్లు. ఆ రోజు గొడవ చేసి నా బిడ్డ నాకు కాకుండా చేసుకున్నాను. కనీసం ఈ బిడ్డనైనా మంచి తల్లిగా పెంచుకోవాలని ఆశపడుతున్నాను. మాకిప్పుడు ఆస్తుల మీద అంతస్తుల మీద ఆశలు లేవు. మా బిడ్డ ఈ లోకం చూసేసరికి మమ్మల్ని అసహించుకునేలా మేము ఉండకూడదు. అందుకే మా బిడ్డ కోసం మేము మారుతాం. దయచేసి మమ్మల్ని అసహించుకోకండి. మీ మాటలు నమ్మి మోసపోయింది చాలు, వెళ్ళండి. మీరు మారారు అంటే అటు పొద్దుటి పొడిచినట్టే. సరే, మారితే మంచిదే. అంతగా మారితే మీ బతుకు మీరు బతకండి. మా ఇంటికి రావడం ఎందుకు? కడుపులో బిడ్డని అడ్డం పెట్టుకుని మమ్మల్ని మోసం చేయాలని చూస్తే దానివల్ల మీకే నష్టం. అసలు ఇదంతా ఎందుకు? మంచిగా బతకాలి అనుకున్నప్పుడు మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మీ ప్రవర్తనే చెప్తుంది. వెళ్ళండి ఇక్కడి నుంచి, వెళ్ళండి. అర్థమైంది. మేము ఎంత చెప్పినా మీరెవ్వరూ నమ్మరని నాకు అర్థమైంది. శౌర్య అన్నట్టు మారిన మనుషులుగా మా బ్రతుకు మేం బ్రతికి చూపిస్తాం. కనీసం అప్పుడైనా మా అని చెప్పుకోవడానికి మీరుంటే చాలు మాకు. పద శామ్. ఛే, అమ్మా, అమ్మా. అత్తయ్య, మీకెందుకు అంత నవ్వొస్తుంది? నవ్వకేం చేయమంటావు చెప్పు. ఆ ఇంటికి పోవాలంటే కత్తులు కటార్లు వేసుకుని పోయేవాళ్ళం. అట్లాంటిది కడుపు వేసుకుని పోయావంటే నవ్వు రాదా? అయినా నీ కడుపు వస్తే వాళ్ళకేంది, నీ కక్కొస్తే వాళ్ళకెందుకు? నువ్వు నా ఇంటి కోడలు వయ్యావు. ఇంక వాళ్ళు నీ గురించి ఎందుకు ఆలోచిస్తారు చెప్పు? సీమంతం కోసం ఒళ్ళింటి దాకా పోవాలనా? నీ సీమంతం నేను చేస్తాను. నీకు దగ్గరుండి నేనే పురుడు పోయిస్తాను, సరేనా?
ఇప్పుడు నేనేమన్నానని మీకు అంత నవ్వొస్తుందిరా? పోన్లే, కడుపుతోటి ఉంది కదా, సీమంతం చేద్దామని అనుకుంటుంటే మీకు నవ్వులాటగా ఉందా? అసలు ఎలా కనిపిస్తున్నావు అత్తయ్య మేము మీకు? వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ కాళ్ళ మీద పడ్డామంటే గతి లేక వెళ్ళామనుకుంటున్నారా? మరి సిగ్గు లేకుండా ఎందుకు పోయినట్టే? కారణం లేకుండా నీ కొడుకు ఎందుకు వెళ్తాడమ్మా? లేని కడుపుకి నువ్వైనా వాళ్ళైనా ఎందుకు సీమంతం చేస్తారు చెప్పు? కడుపు లేదా? ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే రాబట్టుకోవాలని అనుకున్నాం. అందుకే మా ఎత్తులు మేం వేస్తున్నాం. అర్థం ఎలా చెప్పండి? నీకింతకీ కడుపు ఉన్నట్టా లేనట్టా? వాళ్ళ దృష్టిలో ఉన్నట్టు. మంచి వాళ్ళని మంచితనంతో దెబ్బ కొట్టాలంటే ముందు వాళ్ళు మేం మారామని నమ్మాలమ్మా. ఆ నమ్మకం రావాలంటే ఇలాంటి సెంటిమెంట్ ఒకటి కావాలి. అసలేం చేయబోతున్నారా మీరు? ఇన్నాళ్ళు వాళ్ళకి శత్రువులుగా ఉండి ఏమీ సాధించలేకపోయామమ్మా. అందుకే ఈసారి మంచితనంతో దగ్గరవుతున్నాం. నమ్మక ద్రోహం వద్దురా. అందులోనూ ఆడ మీ అక్క ఉంది. దాన్ని ఇప్పటిదాకా ఒళ్ళు క్షమించడమే గొప్ప. అమ్మా, ఈసారి ఏ ప్రాణాలు పోవులేమ్మా. కాకపోతే పోయినంత పనవుతుంది. మొదటిసారి ఆయుధాలతో కాకుండా ఆలోచనతో దెబ్బతీయాలని చూస్తున్నాం. నువ్వేం టెన్షన్ పడకు, మేం చూసుకుంటాం. చంపేయండి, 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 చంపేయండి. నేను తల్లిని కాబోతున్నాను. అందుకే కష్టపడి సిద్ధుని కూడా బయటికి తీసుకొచ్చాను. మా వల్ల బాధపడిన మీకు క్షమాపణ చెప్పడానికి వచ్చాం. మా ఇద్దరిని క్షమించండి. అసలు వాళ్ళు ఏ ధైర్యంతో వచ్చారో నాకు అర్థం కావడం లేదు. వచ్చిన వాళ్ళని తన్ని తరమకుండా మామూలుగా పంపించాం చూడు, అది మన తప్పు. సర్లేవి, కడుపుతో ఉన్నానని చెప్పిన తర్వాత కూడా మనమేమంటాం చెప్పు? అందుకే కదా ఏం మాట్లాడకుండా ఉండిపోయింది. కడుపుతో ఉన్న పిల్లని పట్టుకుని ఏమనగలం? వాడు వెధవే. సంపద కూడా వాడికి సాయం చేసింది. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు వాళ్ళు ఒకటే తాతయ్య. వాళ్ళు మనల్ని నమ్మించాలనొచ్చారు. అందులో అనుమానం ఏమీ లేదు. మామూలుగా అయితే వాళ్ళు ఈ పక్కకు కూడా వచ్చేవాళ్ళు కాదు.
అలాంటిది భార్యాభర్తలిద్దరూ పని కట్టుకుని వచ్చి మనందరి ముందు మంచిగా నటించారంటే మామూలు విషయం కాదు. వాళ్ళు 100 చెప్తారు. అలాంటి వాళ్ళ మాటలు వింటూ ఉంటే ఎలా? ఇన్ని సంవత్సరాల తర్వాత మొదటిసారిగా వాళ్ళిద్దరూ తప్పు చేశామని ఒప్పుకొని మరీ వచ్చారు. అందుకని వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళని వదిలేద్దామంటావా? చచ్చా, అలా అని కాదండి. వాళ్ళ ఆ విధంగా రావడమే నాకు కొత్తగా అనిపిస్తుంది. మన కుటుంబాన్ని ఎన్నో విధాలుగా బాధ పెట్టాలని చూశారు. అది వాళ్ళ వల్ల కాలేదు. అందుకే ఈ రోజేదో మారిపోయినట్టు మంచివాళ్ళైనట్టు నటిస్తున్నారు. వాళ్ళ గురించి మనం ఇంతగా ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. వదిలేండి. అసలు నన్ను వదిలేసుంటేనా వాళ్ళ సంగతి నేను చెప్పేదాన్ని. ఏం చేస్తావే? ఏం చేస్తావు వాళ్ళని? కడుపుతో ఉన్న పిల్లని పట్టుకుని కొడతావా, తిడతావా? అది మన వల్ల కాదు. వాళ్ళు ఇల్లెత్తుక్కుంటూ వచ్చారు అంటే ఏ కారణం లేకుండా రారు. సరే, మారేమంటున్నారు కదా, మారి నువ్వు మారితే వాళ్ళకే కదా మంచిది. లేదంటే ఏముంది? వాడు నిన్నటిదాకా జైల్లో ఉన్నాడు. రేపు కడుపుతో ఉన్న ఆ పిల్ల కూడా జైలుకు పోవాల్సి వస్తుంది. వాళ్ళీ మధ్యకాలంలో కనిపించక అందరం ప్రశాంతంగా ఉన్నాం. మళ్ళీ కనిపించారు. కానీ ఇంతకు ముందులా కాదు, కొత్తగా. ఆ కొత్తదనాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. శౌర్య చెప్పినట్టు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. అవునమ్మా, మంచివాళ్లు చెడ్డవాళ్లుగా మారొచ్చు. ఆ తర్వాత తమ తప్పులు తెలుసుకోవచ్చు. కానీ వీళ్ళు మొదటి నుంచి తప్పులు చేస్తూనే ఉన్నారు. అవును కళ్యాణి, చివరికి వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ రోజు కన్నయ్యని కూడా అడ్డు పెట్టుకున్నారు. అదృష్టం బాగుండి కన్నయ్యకి ఏం కాలేదు. వాళ్ళెందుకు మారతారా? మారినట్టు నటిస్తారంతే. ఏదో 4 మాయమాటలు చెప్పగానే మనం వాళ్ళ బుట్టలో పడిపోతాం అనుకున్నారు. కుదరదు అనగానే ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు. సరే, ఇల్లెత్తుకుంటూ వచ్చారు. మారేమంటున్నారు. మారడానికి ఒక అవకాశం ఇవ్వండి అంటున్నారు. నిజంగా వాళ్ళు మారి మంచి వాళ్ళైతే దానివల్ల ఎవరికీ ఇబ్బంది లేదు. మారకపోతేనే మళ్ళీ కష్టాలు మొదలవుతాయి. అది ఇంతకు ముందమ్మమ్మ. ఇప్పుడు వాళ్ళు మారినా మారకపోయినా మనకొచ్చే నష్టం ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళని దగ్గరికి తీసుకుంటేనే మనకి సమస్య. వాళ్ళని మన దరిదాపుల్లో కూడా రానివ్వలేదు అంటే ఇంకా సమస్య అంటూ ఏముంటుంది? సంపద కడుపుతో ఉందన్నది నిజం. ఏమో, బిడ్డ పుట్టబోతున్నాడు కాబట్టి వాడి బుద్ధి మారుండొచ్చు. మారితే మంచిదే కదా, వాళ్ళు కూడా మనుషులవుతారు. ఇదిగో, నువ్విలా అన్నీ నమ్ముతావు కాబట్టే ఇలా ఉంది. మర్చిపోయావా ఏంటి? వాళ్ళు నా కొడుకుని చంపాలనుకున్నారు. అలాంటి వాళ్ళని క్షమిస్తావా? మారారనుగానే నమ్మేస్తావా? నమ్మమని ఎవరు చెప్పారమ్మా? మారితే మంచిదని అనుపమ అంటుంది. అంతేగాని వాళ్ళని తీసుకొచ్చి మన ఇంట్లో కూర్చోబెడదామని చెప్పటం లేదే. వాళ్ళు మంచిగా మారినా చెడ్డగా ఉన్నా మనకెందుకు?
వాళ్ళ వల్ల మనం పడిన కష్టాలు చాలు. ఈరోజు ఏదో మారామని చెప్పారు కదా అని వాళ్ళని చేరదీశామంటే రేపేదన్నా తేడా వచ్చిందంటే బాధపడాల్సింది మనమే. చిచి, వాళ్ళని నమ్మడం ఏమిటండి? ప్రాణం పోయినా అది జరగకూడదు. అందరూ అదే మాట మీద ఉండండి. దొంగేడుపులేడ్చి మేం మారాము, మమ్మల్ని ఆదరించండి, మాకు మీరు తప్ప ఎవరున్నారు అని ఏదేదో చెప్పారు. ఆ మాటలు నమ్మి మీలో ఎవరన్నా వాళ్ల మీద జాలి పడ్డారే అనుకోండి, తర్వాత మన మీద జాలి పడ్డానికి ఎవ్వరూ ఉండరు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేండి. వాళ్ళు వచ్చారు వెళ్ళారు అంతే. అవును, సౌరీ చెప్పింది నిజం. మారారో లేదో మనకు కనిపిస్తూనే ఉందిగా. ఇన్ని దుర్మార్గాలు చేసిన వాళ్ళంత తొందరగా మారిపోతారా? అది చూద్దాంలే.